దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? మీరు ప్రార్థించండి, మీరు మొర్రపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీరు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాను అని చెప్పిన దేవుడు మనం ప్రార్థన చేస్తే ఎందుకు మౌనంగా ఉంటాడు? ఎందుకు వినడు అంటే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే సామెతలు 21వ అధ్యాయం 13వ వచనంలో దరిద్రులో మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు అని వాక్యం సెలవిస్తుంది. దరిద్రులు, పేదవారు, బీదవారు, దీనస్థితిలో ఉన్నవారు, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, అవసరాన్ని బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా గోడు విన్నవించుకున్నప్పుడు, ఏదైనా సహాయం కోరినప్పుడు మనము మన దగ్గర పరిస్థితి ఉండి చేయగలిగిన సహాయం చేయగలిగిన స్తోమత ఉండి మనము చెవులు మూసుకొని మనకు పట్టనట్టు, మనకు అవసరం లేనట్టు, మన దగ్గర ఏమీ లేనట్టు, మనం సహాయం చేయలేము, మనతోని కాదు అన్నట్టు మనం చెవులు మూసుకొని ఉన్నట్లయితే ఆ దరిద్రులకు లేదా పేదవారికి లేదా బీదవారికి దీనులకు మనము చేయూతనివ్వకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడట అంటే మన మొరను అంగీకరించడు అని వాక్యం సెలవిస్తుంది.